మాట్లాడుతూ ఒక స్త్రీ, ఒక మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది, కానీ స్త్రీ విజయం వెనుక పురుషుడు ఎందుకు ఉండకూడదని. అయితే మనకు జ్యోతిరావు పూలే గారు మీ అందరూ తెలిసే ఉంటుంది, దాదాపు 200 సంవత్సరాల క్రితం అందరూ చదువుకోకపోతుండే. ఆ రోజుల్లో మొదటి మహిళలకు అసలు చదువుకోవద్దు అని ఉంటుండే మన సమాజంలో. కానీ జ్యోతిరావు పూలే గారు మొదటగా తన భార్యకు చదువు నేర్పి మొదటి మహిళా పాఠశాలను స్థాపించి అందరికీ కూడా విద్యను అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ ఈరోజు జ్యోతిరావు పూలే గారు, అదే సావిత్రిబాయి పూలే గారు మనకి ఎగ్జాంపుల్గా మన అశోక్ సార్ గారు, విజయలక్ష్మి మేడం గారు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నిజంగా మన నలంద స్కూలు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ విద్యార్థులందరికీ కూడా కేవలం చదువే కాకుండా మోరల్ వాల్యూస్, ఎథిక్స్, డిసిప్లిన్ ఇవన్నిటితో పాటు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడం కోసం సార్ తన అనుభవంతో వారు అక్కడ వేరే తన ఉద్యోగంలో ఉంటూ కూడా ఇక్కడ టీచర్కి తోడ్పాటుగా ఉంటూ తన అనుభవాన్ని పంచుతూ మన చిలకనారులో ఒక చిన్న స్కూల్లో నుంచి అన్ని విషయాలు చెప్తే కూడా నేను కూడా షాక్ అయినా. అంటే ఒక అన్ని విభాగాలలో దేశం నలుగురిలో ఉన్నటువంటి మంచి మంచి యూనివర్సిటీలలో మన పిల్లలు వెళ్ళి ర్యాంకులు సాధించి అక్కడ సీట్లు సాధిస్తూ ఉన్నారు. మన దేశమే కాకుండా ప్రపంచంలో కూడా వేరే దేశాల్లోకి వెళ్ళి కూడా మన స్కూల్ నుంచి చదువుతున్నారంటే నిజంగా ఇది మన చిలకనారుకి చాలా గర్వకారణం సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒక అబ్బాయి చార్టెడ్ అకౌంట్ అయ్యండి, సిఏ కావాలంటే అంత ఆషామాషి కాదు. 12 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మళ్ళీ 12 సబ్జెక్టులు రాయాలి. అంతేనా తమ్ముడు? ఎక్కడ చంద్రశేఖర్, మనోజ్, అంతేనా? మనం ఒక సబ్జెక్ట్ 5 సబ్జెక్టులు ఫెయిల్ అయితే ఒకటి ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తాం, అది ఒక్కటే ఉంటుంది. కానీ వాళ్ళు సీఏ పాస్ కావాలంటే 12 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 12లో ఒక్కటి ఫెయిల్ అయినా మళ్ళీ సంవత్సరం 12 సబ్జెక్టులు రాయాలి. అంటే ఎంత టాలెంటెడ్ ఉంటే అట్లా అవుతారని చెప్పి మనం ఆలోచించాలి. ఆల్ ఇండియా 5040 ర్యాంక్ కొన్ని లక్షల మంది రాసే ఐఐటిలో ఈరోజు మన ఆకాష్ సీట్ తెచ్చుకున్నాడంటే ఎంత గర్వకారణం అనేది మనం ఆలోచించాలి. నిజంగా ఇంతమందికి వచ్చిన తల్లి పూజిత స్టేట్లో ఇన్ని లక్షల మంది రాష్ట్రంగా కూడా కేవలం 2 మార్కులు తక్కువతో మొత్తం స్టేట్ 2nd ర్యాంక్ వచ్చిందంటే నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈ యొక్క నలంద స్కూలు అందరూ స్కూల్స్ పెడతారు డబ్బుల కోసమో లేకపోతే ఎక్కువ దాని కోసమో మేము సంపాదిస్తున్నామని ఆలోచిస్తారు. కానీ సార్ ఏమన్నారంటే ఆయన లక్ష్యం ఏమన్నారు, జీవిత లక్ష్యం ఒక ఐఏఎస్ కావాలి, నాకు సివిల్ సర్వీస్ కొట్టాలి మన స్కూల్ నుంచి, నాకు జన్మకు సార్థకత దొరుకుతుంది అని అన్నారు. అంటే నిజంగా ఒక స్కూల్ స్థాపించి ఆ యొక్క లక్ష్యాన్ని ముందర పెట్టుకొని వారు చెప్తున్నారంటే నిజంగా మనం చాలా మీ అందరు స్కూల్ చదువుతానికి అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే మన ఎదుగుదలను కోరుకుంటా ఉన్నారు వాళ్ళు. కాబట్టి నిజంగా అట్లాంటి ఒక గొప్ప సంకల్పంతో మన చిలకనారులో నుంచి విద్యార్థులని ఒక పెద్ద పెద్ద స్థానాల్లో నిలబెట్టాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మన పాఠశాలను నడుపుతూ వాళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి అశోక్ సార్ గారికి, విజయలక్ష్మి మేడం గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన పిల్లలందరికీ కూడా మీ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి సార్ అన్నట్టుగా ఇక్కడ మన స్కూల్ టీచర్స్ కూడా అందరూ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచి క్రమశిక్షణను, మంచి డిసిప్లిన్ నేర్పించి ముందుకు తీసుకెళ్ళి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా డ్యాన్స్ల కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినటువంటి అశోక్ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ జై. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. ఇంకొక చిరు సత్కారం, ఒక్క నిమిషం. Check.